మార్కెటింగ్ అంటాం, లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం, లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. సార్ మీకు ఏం డౌట్స్ వచ్చినా లాస్ట్ అడగాలి. ఇప్పుడు ఇది నోటి మాట ద్వారా బిజినెస్. ఈ నోటి మాట ద్వారా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1920లో స్టార్ట్ అయింది. ఎవరైనా పుట్టింది అప్పుడు ఓడి పుట్టలేదా? అంటే మనం పుట్టుకుంటే ఇంకా అప్పుడు ఓడి పుట్టలేదా? పుట్టిందే స్టార్ట్ చేసిరా? 1920లో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది బిజినెస్? ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటాం, నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం. అన్ని సేమ్. సార్ మరి ఏంటి సార్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పి కదా మీరు ఆ పదాలు వాడుతున్నారు కదా. అసలు ఏంటి సార్ అంటే నోటి మాట ద్వారా పోయే బిజినెస్. అర్థమవుతుందా సార్? నోటి మాట ద్వారా పోయే బిజినెస్. 1920లో స్టార్ట్ అయింది బిజినెస్. అయితే మన ఇండియాలో, మన భారతదేశంలో 1900 అమెరికాలో స్టార్ట్ అయింది. ఎందుకంటే చదువుకున్న చాలా మంది వచ్చినప్పుడు కొంచెం మంది తెలియాలి. 1990 నుంచి 96 మధ్యలో ఇండియాలో స్టార్ట్ అయింది. అయితే ఈ నోటి మాట ద్వారా ఏదైతే బిజినెస్ పోతుందో ఈ బిజినెస్ వల్ల జనాలకు మంచి జరుగుతుంది, దాంతో పాటు గవర్నమెంట్ కూడా మంచి జరుగుతుంది. జనాలకు గవర్నమెంట్ మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జనాలు అయితే నమ్మతలేదు దీన్ని. జనాలకు మంచి జరుగుతుంది కానీ గవర్నమెంట్ మంచి జరుగుతుంది కానీ జనాలు నమ్మతలేదు. ఇప్పుడు జనాలు నమ్మాలంటే నేను పర్మిషన్ ఇస్తే నడుస్తుందా, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే నడుస్తుందా? ఏందన్నా మాట్లాడుతుంది గవర్నమెంట్, అవునా కదా? అయితే 2016లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫేక్ కాదన్నా మీరు అనుకున్నట్టు. ఈ డైరెక్ట్ సెల్లింగ్, ఈ నోటి మాట ద్వారా బిజినెస్ ఏదైతే పోతుందో, నోటి మాట ద్వారా ఈ బిజినెస్ ఏదైతే పోతుందో అది ఫేక్ కాదు. అది 100% లీగల్. అది అందరు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. కానీ దాంట్లో 1 రూపీ మీరు కట్టొద్దు, 1 రూపాయి కట్టియద్దు. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరే కొనుక్కోవాలి. జైన్ గారికి పైసలు కట్టొద్దు. అర్థమవుతుంది నేను చెప్పేది? జైన్ గారికి పైసలు కట్టొద్దు, వేరే జైన్ చెప్పాక పైసలు కట్టియద్దు. ఐడి కూడా ఫ్రీగా తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? ఫ్రీ ఐడి తీసుకోవాలి. ప్రొడక్ట్ కూడా ముందే పైసలు ఇచ్చి కొనుక్కోవద్దు. ముందే మనం 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి కొనుక్కోవద్దు. మీకు కావాల్సింది కొనుక్కోవాలి, మీకు నచ్చిందే కొనుక్కోవాలి. వాడు ఇచ్చింది కాదు, మనకు నచ్చింది కొనుక్కోవాలి. వాడు ఇచ్చిందా మనకు నచ్చిందా? మనకు నచ్చింది కొనుక్కోవాలి, మనకు నచ్చినంత కొనుక్కోవాలి. మన జైన్ గానికే ఫ్రీగా జైన్ కావాలి, వేరే జైన్ చెప్పినట్టే ఫ్రీగా జైన్ కావాలి. ఈ బిజినెస్ లో 100% ఇది లీగల్, ఇది ఫేక్ కాదని చెప్పేసి 2016లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి అన్న మీరు అందరు చేయాలి అని చెప్తుంది. సార్ భూమి మీద అన్ని విషయాలు అందరూ తెలుస్తాయా? ఈ బిజినెస్ రూల్లోకి అయితే తెలుసా తెలియదు? సో మీరు ఒకసారి గూగుల్ 2023 జూన్ 21 అన్న అయిపోయినా 2023 జూన్ 21 సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా పర్మిషన్ ఇచ్చింది. జనాలు ఇప్పటికి కూడా నమ్మతలేరు ఈ బిజినెస్ ని. నోటి మాట ద్వారా ఈ బిజినెస్ ఇప్పుడు నమ్మతలేరు. బయట దేశాల్లో బాగా నడుస్తుంది, మన ఇండియాలో బాగా నడుస్తలేదు. ఇది జనాలు ఎక్కువ మోసాల బాగా పడుతున్నారు. మోసపోవద్దంటే పైసలు అంటే కంపెనీలో చేరెత్తురు అట్లా మోసపోవద్దంటే ఈ బిజినెస్ బాగుంది. ఇలా రూపాయి కట్టొద్దు, 100 రూపాయి కట్టియొద్దు. మనకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవాలి, మనకు నచ్చినంత కొనుక్కోవాలి, మనకు కావాల్సింది కొనుక్కోవాలి. ఇలా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి 2023లో పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ 2018లో కూడా పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ మొన్న 2024 సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పర్మిషన్ ఇచ్చింది. అలా నోటి మాట ద్వారా బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. నోటి మాట ద్వారా బిజినెస్ ప్రచారం అవుతుందో దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఈ బిజినెస్ వల్ల జనాలకు లబ్ధి జరుగుతుంది, గవర్నమెంట్ కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని అందరూ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇలా ఫేక్ కంపెనీలు వస్తున్నాయి. ఆ ఫేక్ కంపెనీలు ఏంటంటే పైసలు కట్టుడు, ఈజీగా పైసలు వస్తాయి, తొందర పైసలు వస్తాయి, రిస్క్ లేకుండా వస్తాయి. నువ్వు 500 కట్టు, 500 కట్టి, నువ్వు 1000 కట్టు, 100 రూపాయలు కొట్టి, నువ్వు చీర కొనుక్కో, 100 చీర కొనుక్కి, ఇట్లా రకరకాల బిజినెస్ వస్తున్నాయి సార్. సో మీకు అందరు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, నేను వెస్టీజ్లోనే జాయిన్ కామని చెప్పట్లే కానీ ఫేక్ కంపెనీలో జాయిన్ కాకండి సార్. ఈ సార్ ఉన్నాడు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యండి, 500 కంటే 1000 వస్తాయని చెప్పిండు. 500 కట్టి 1000 వచ్చిండు. అట్లా చేసుకుని 1,00,000 వచ్చినాయి, 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఈ సార్ నుంచి ఒక 1000 మంది పైసలు కట్టేది, 500 కట్టేది. 1000 మంది పైసలు కట్టని కంపెనీ ఎత్తేసి నష్టమా కాదా? నష్టమా కాదా? సార్ వాల్యూ ఉంటుందా? ఉంటుందా? మాట నమ్ముతారా? ఇది బయట మార్కెట్లో జరుగుతుంది. మీకు అందరూ రిక్వెస్ట్ చేస్తాం, పైసలు మనందరం కష్టపడుతున్నాం. బాగా సాగుకారులు పెద్ద పెద్ద షేట్లం కాదు, నెలంతా కష్టపడి 10,000, 20,000, 30,000 సంపాదించుకుంటాం. ఎవడో కొట్టగాడు వచ్చి ఉత్తనే ఈజీగా పైసలు వస్తాయి, తొందర పైసలు వస్తాయి, ఇంట్లో కూర్చుంటే కూడా సార్ పైసలు ఇచ్చేది. ఆడికించి దుబాయ్కి నుంచి ఇక్కడికి రావాలంటే కిరాయి పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చుంటే పైసలు కూడా ఇష్టం వాళ్ళకు. ఇప్పుడు బండి అంతా కూడా లిఫ్ట్ ఇస్తలేదు. ఆడికించి బస్సులో ఎక్కితే కిరాయి, ఆటోలో ఎక్కితే కిరాయి, ఉత్తరా ఉత్తరిస్తారా? మరి ఉత్తరే పైసలు వస్తాయంటే మనం ఎందుకు నమ్ముతున్నాం?
ఇట్లా చాలా మంది స్కీమ్స్ ఘోరంగా వస్తున్నాయి. 500, 300, 200 కట్టడు, 1000 కట్టడు, 2000 కట్టించుడు, నువ్వు కొనుక్కో వేరేతో కొనిపి, నువ్వు జయంగా వేరేతో జయంగా అయిపోయి, నువ్వు స్టేటస్ లో పెడితే పైసలు వస్తాయంట. స్టేటస్ లో పెడితే పైసలు వస్తాయి. చాలా మంది ఈ కాలం తప్పిన కొందరు పెట్టుకుంటారు, స్టేటస్ లో పంపని పైసలు వస్తాయంట. పట్టుకొచ్చి మొత్తం ఇది నిజాంపేట నిజాంపేట చేరాల్సిన ఒకసారి గురించి చుట్టూ మొత్తం రౌండ్ ఆఫ్ చేయాలి. మనం చేతులు పెడితే పైసలు పెట్టి వస్తాయి, చేతులు పెడితే పైసలు వస్తాయి. సో ఇట్లా చాలా ఫేక్ కంపెనీలు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండని చెప్తున్నా. రోజు పూట కూడా పుట్టుకొస్తున్నాయి, గడియ కూడా పుట్టుకొస్తున్నాయి, గంట పుట్టుకొస్తున్నాయి. మీతో సింపుల్ లక్షలు కట్టేది 500 కట్టిస్తాడు, 500 కట్టిస్తాడు, 200 కట్టిస్తాడు, 100 కట్టిస్తాడు, 10 రూపాయల స్కీమే తెస్తాడు, 10 రూపాయలు వట్టే కట్టేస్తాడు. ఇట్లా 10 రూపాయలు అని చెప్పేసి అట్లా లక్షల మంది కడితే మరి ఎన్ని లక్షలు అయితే ఒకసారి ఆలోచించండి. అయితే కదా పెద్ద స్కామ్. ఇది గవర్నమెంట్ ఇచ్చి నడిపిస్తున్నటువంటి బిజినెస్. మరి ఏంటి సార్ ఈ బిజినెస్ ముఖ్య ఉద్దేశం అంటే, సార్ ఈ కంపెనీ గురించి టీవీలలో పేపర్లు ఎక్కడ రాదు, నోటి మాట ద్వారా ప్రచారం అవుతుంది. ఈ నోటి మాట ద్వారా ప్రచారం అయ్యే బిజినెస్ 1920లో స్టార్ట్ అయిందంటే 104 ఏళ్ళు అయింది. ఇప్పటికి 1920 అంటే 104 సంవత్సరాలు అవుతుంది. ఈ 2025 చెక్ చేస్తున్నా. 2025 కాబట్టి 2105 సంవత్సరాల నుంచి నడుస్తుంది బిజినెస్. సార్ ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ కి అంతెందుకు రేషన్ కార్డు ఎంత పే ఇస్తారా? ఫస్ట్ చాలా మంది మనోళ్ళు వచ్చి కంపెనీ సర్టిఫికేట్ ఉన్నాయి అవి అడుగుతున్నా లేదా? పర్మిషన్ ఇస్తారా? సర్టిఫికేట్ ఇస్తారా సార్? సో మీకు అందరికి చెప్తున్నా, ఈ బిజినెస్ వెస్టీజ్ ద్వారా నేను ఫైనల్ ఒకటి చెప్తున్నా సార్. ఇప్పుడు రైతులకు మంచి జరుగుతుంది, ప్రతి మనిషికి మంచి జరుగుతుంది, ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది, ప్రతి వ్యక్తికి మంచి జరుగుతుంది. ఆ మంచి ఏంటో తెలుసుకోవచ్చా లేదా? రైట్. ఇక్కడ వెస్టీజ్ ఏం చేస్తారంటే, ఇక్కడ కంపెనీ ఉంటుంది. ఏముంటది? వెస్టీజ్ అనే కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ 450 రకాల వస్తువులు తయారు చేస్తుంది. ఎన్ని రకాలు? ఈ 450 రకాలలో ఇంట్లోకి వాడుకోవాలి, వ్యవసాయానికి వాడుకునేవి, హెల్త్ ప్రాబ్లం వాడుకునేవి, వీటికి వాడుకునేవి. అలాగే ఫ్లాక్స్ సప్లిమెంట్స్ ఏం లేవా?